వీఆర్ ఇన్ అ జనరేషన్ వేర్ మంచి కంట చెడు ఎక్కువ పలుకుతాం. దేవుడు చేసిన మేలుల కంట ఏదో చిన్నది ఉండకపోతే అది ఉండకపోవడానికి కారణం కూడా వేరే ఉద్దేశం ఉంటుంది. అది లేదు, ఇది జరగలేదు. యువర్ గాడ్ సైడ్ దేవుడు చేసిన కార్యాలని చెప్పేదానిగా నువ్వు ఉందువు కాక. నోట్లో నుంచి 100 ఆశ్చర్యమైన అద్భుత కార్యాల గురించి మాట్లాడరు. అది నీకు తెలియక నీ జీవితంలో లేదు కాబట్టి దాని గురించి చెప్తావు అనమాట. అంటే అందరి ముందు దేవుడు చేసిన కార్యాలని చెప్పాలంట. దేవుడు చేసిన కార్యాలని చెప్పారు ఎప్పుడైనా? సండే వస్తున్నావు, చర్చ్కి వెళ్ళిపోతున్నావు, అట్లీస్ట్ మీరు మీ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నారా? ఒక వాక్యం చెప్పేసి నేను ప్రార్థన చేస్తానంటే ఎవడు కూర్చోడు. నీ జీవితంలో నీ దేవుడు నీ కొరకు చేసిన కార్యాలని ఎప్పుడైనా చెప్పడానికి ప్రయత్నం చేసావా? చూడండి, ఎన్ని కార్యాలు దేవుడు మనకు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. చాలా డీసెంట్గా స్టైలిష్గా వచ్చేసి ఉండిపోయి నేను కూర్చుంటున్నాను, నేను వెళ్తాను కాదబ్బా. యూ హ్యావ్ టు, నువ్వు చెప్పాలా ఆయన జీవితంలో చేసిన కార్యాలు, నీ జీవితంలో చేసిన అద్భుతాలను వివరించాలి. ఐఎమ్ టెలింగ్ యూ, దేవుడు గొప్పతనము, దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో అద్భుతాల గురించి వివరించకుండా మనం చూపించేదే కన్నీరు చూపిస్తాం, మార్చుకుంది చూపిస్తాం. ఇంకా ప్రపంచంలో అన్ని సమస్యలు నువ్వే తీర్చాలన్నట్టుగా. ఈ రోజు నుంచి మరలా నువ్వు చెప్పుదువు కాక, ఈ రోజు నుంచి మరలా నువ్వు వివరించదువు కాక. స్టార్ట్ టెలింగ్. ఇది మనం మతాలు మార్చవసరలే, వాళ్ళ కులాలు మార్చవసరలే. అది తీసేయండి, ఇది తీసేయండి. ఎవడొస్తాడబ్బా దేవుడి దగ్గరికి? నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు దేవుడి దగ్గర రాకపోతే. అంటే నీ జీవితంలో నువ్వు చేసిన, నీ జీవితంలో చూసిన కార్యాలు చెప్పు, నువ్వు నరకం గురించి చెప్పవసరలే. యేసు ప్రభు మార్గం అలా అడుగుతారు. అది ప్రారంభం కాక. టెల్ ఇస్ గుడ్ న్యూస్. లైక్ ఆయన గురించి చెప్పు, ఆయన చేసిన కార్యం. అబద్ధం చెప్పవసరలే. నీకు నిజంగా నీ దేవుడు ఏమైతే చేశాడో జస్ట్ టెల్ దాట్. ఆ విధంగా ఈ రోజు నుంచి నీ జీవితం ప్రారంభం కాక.